రేపు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 28 టేబుళ్లపై 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కోసం అయితే ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఆధ్వర్యంలో అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు కానివ్వండి, అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. 35 మంది అభ్యర్థులు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నిక నేపథ్యంలో అయితే 35 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కౌంటింగ్ ఏజెంట్లకు కానివ్వండి, కౌంటింగ్ చేసే అధికారులకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిన్న మొన్న కూడా పూర్తిగా అవగాహన కల్పించి వారికి ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 28 టేబుల్స్లో 17 రౌండ్లలో అయితే ఈ ఫలితం తేనుంది. ఈ ఫలితానికి సంబంధించి అంటే గ్రాడ్యుయేట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే అంటే పీడిఎఫ్కు సంబంధించి ఇది సిట్టింగ్ ఎమ్మెల్సీ కావటం చేత, అలాగే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే వీరితో పాటు 35 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో అయితే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్కి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏజెంట్లు కూడా వచ్చి ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగే తీరుని చూస్తూ ఉండే నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అటు పోలీసు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో వెట్రిసెల్వి ఆధ్వర్యంలో అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ల భద్రతతో పాటు ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్దకు కానివ్వండి, ఈ స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎవరిని రానివ్వకుండా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం జరిగే ఎన్నిక కౌంటింగ్కు సంబంధించి పూర్తిగా అటు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, అలాగే పీడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర్రాఘవుల మధ్య గట్టి పోటీ ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు పీడిఎఫ్ ఇప్పటికీ ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 4 సార్లు జరిగితే పీడిఎఫ్ అభ్యర్థులు 2 సార్లు గెలుపొందారు. 2 సార్లు రాజకీయ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో పీడిఎఫ్కు ఇది సిట్టింగ్ స్థానం కావటం చేత అయితే పీడిఎఫ్ అటు కార్మిక సంఘాల నేతలని, అలాగే ఉపాధ్యాయ సంఘ నేతలని కలిసి గట్టిగా పోటీకి నిలబడిన నేపథ్యం. అలాగే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఎన్నికకు సంబంధించి పూర్తిగా కష్టపడి మా అభ్యర్థులు గెలిపిస్తామంటూ కూడా ప్రచారం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. రేపు సాయంత్రం లోపు ఫలితం అంటే 35 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో, బ్యాలెట్ పేపర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కౌంటింగ్కి ఏ అంతరాయం కలగకుండా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.